హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిప్పు వ్లాగ్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో మా ఇంటి వినాయక చవితి ఎలా జరిగింది, మేము వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గాయస్. నేనైతే ఇవాళ వినాయక చవితి ఫస్ట్ డే కాబట్టి ముగ్గు వేద్దామని లేచేసరికి ఫుల్గా వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది, ముగ్గు వేద్దామని వెళ్తున్నా. మాకేంటంటే ముగ్గుతో వేస్తే అస్సలు ఉండదు, అందుకని చెప్పి నేను ముగ్గురాలతోనే వేస్తాను ముగ్గు అనేది. ముగ్గు అయితే వేస్తున్నాను కానీ అది 1 minute కూడా ఉండదు, ఎందుకంటే మాకు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ మీద నుంచి వాటర్ అన్నీ కారి ముగ్గు మీద పడుతూ ఉంటాయి. వర్షానికి లైట్గా వర్షం పడుతూనే ఉంది. అదేంటో కానీ ప్రతి ఫెస్టివల్కి వర్షాలు పడుతూనే ఉన్నాయి. లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి కూడా వర్షం పడింది, ఈసారి వినాయక చవితికి కూడా వర్షం పడింది. అసలు మంచిగా ముగ్గు వేసుకోవడానికే లేదు, వర్షాలు పడుతూనే ఉన్నాయి. నాకైతే ముగ్గులు అంత మంచిగా రావండి, వచ్చిన దాంట్లోనే నేనేదో చిన్న ముగ్గు వేసుకున్నా. ఇంకా నైట్ అయితే బియ్యం ఇలా నానబెట్టుకున్న కుడుముల కోసమని వాటర్ అన్ని స్ట్రైన్ చేసేసి బియ్యాన్ని ఆరబెట్టాలి. ఇంకా గ్యాస్ నీట్గా క్లీన్ చేస్తున్నా. యాక్చువల్లీ ఏమైందంటే నా ట్రైపాడ్ విరిగిపోయింది, అందుకే ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు. ఇంకా మేమైతే వినాయకుడిని పెట్టేసాం. వినాయకుడిని పెట్టే ముందు ముగ్గు వేసి తర్వాత పీట వేసి పీట మీద బియ్యం వేసి తర్వాత వినాయకుడిని పెట్టాం. నార్మల్గా వడ్లు పోస్తారు కానీ మా దగ్గర వడ్లు లేవు, అందుకని బియ్యం పోసాం. ఇంక ఇలా డెకరేట్ చేసుకున్నాం సింపుల్గా. ముందు రోజే నేను మా వారు వెళ్ళి వినాయకుడికి సంబంధించినవన్నీ తీసుకొచ్చాం, అవైతే పెట్టేశాం. పత్రాలు, ఫ్లవర్స్, ఇంకా ఫ్రూట్స్ అలాంటివన్నీ తెచ్చాము, అవన్నీ పెట్టుకున్నాం. ఇంకా పులిహోర కుడుములు అయితే చేశాను ప్రసాదాలు. ఎక్కువ ప్రసాదాలు ఏం చేయలేదు. మా వారి చేత అయితే పూజ చేపిస్తున్నా. కొబ్బరికాయ కూడా తన్ని కొట్టేస్తున్నాడు. నువ్వు ఇటు సైడ్ కదా గంట కూడా నిన్ను కూడా తీసుకెళ్ళా ఇంకేంటి. మా ఇంటి దగ్గర వినాయకుడిని పెట్టుంటే మా ఇంటి వినాయకుడిని అక్కడ ఇచ్చేసి ఈవినింగ్ మా అత్తమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి Day 2 అన్నమాట. అన్నదానం చేశారు నైట్. తర్వాత పిల్లలు డ్యాన్స్ వేశారు. సాంగ్ పెడితే కాపీరైట్ పడిద్దని నేను సాంగ్ పెట్టట్లేదు, మ్యూజిక్ పెడుతున్నా. ఇదండి మా ఊరి వినాయకుడిని చూసేయండి, చాలా బాగుంది కదా బొమ్మ. పైన శివుడు,
ఇంకా ఉట్టిని థర్డ్ డే కొట్టారండి, కానీ వీడియోస్ ఏం తీయలేదు. ఈ 3 days చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా మంచిగా చేశారు. కానీ వీడియోస్ తీయడానికి మటుకు అవ్వలేదు, పిల్లలతోనే సరిపోయింది. ఇంకా వీడియోస్ ఎక్కడ తీస్తాం. ఇంకా ఉట్టి కొట్టడం అయితే అయిపోయిన తర్వాత ఊరేగింపు జరుగుతుంది. మా వారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే క్రాకర్స్ పెడుతున్నారు ఇక్కడ. మా ఊరిలో 2 బొమ్మలు అయితే పెట్టారు. ఈ వినాయకుడేమో మా ఇంటి దగ్గర పెట్టిన వినాయకుడు, ఇప్పుడు వస్తున్న వినాయకుడేమో కొంచెం మాకు దూరంలో పెట్టిన వినాయకుడు. మా ఊరి వాళ్ళైతే మనీ ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళే వేషాలు వేసుకొని డ్యాన్స్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఆడవాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు రంగులు పూసుకుంటూ. ఈ ఇయర్ వినాయక చవితి చాలా బాగా జరిగింది. నెక్స్ట్ ఇయర్ అయినా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మొత్తం వీడియో తీయాలి. ఇక్కడ సాంగ్స్ పెట్టి కాపీరైట్ పడుతుందని పెట్టట్లేదు, మ్యూజిక్ పెడుతున్నా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేసే ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది ఒక్క వినాయక చవితి మాత్రమే. ప్రతి ఒక్క ఊర్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితి అనేది. ఇంకా నిమజ్జనం చేయడానికి అయితే వెళ్తున్నారు. 8 o'clock అలా అయిపోయింది నిమజ్జనం చేసేలోపు. జై బోల గణేష్ మహారాజ్ కి జై. నిమజ్జనం అయిపోయాక పక్క రోజైతే మేము మా ఇంటికి స్టార్ట్ అయిపోయాం.
నెక్స్ట్ నువ్వే ఇంకా ఏంది అశ్విక్ ఇంకా ఇంకా బెల్స్ స్పెల్లింగ్ చెప్పమా మా బెల్స్ స్పెల్లింగ్ చెప్ప మా డాగ్ స్పెల్లింగ్ ఏంటా డిఓజి డాగ్ డిఓజి డాగ్ టిహెచ్ఆర్ఈ దేర్ టిహెచ్ఆర్ఈ ఇంకా 11 అంతే అంతే దశ్విక్ అంతకాదు ఇంకా డాగ్ స్పెల్లింగ్ టిహెచ్ డాగ్ డాగ్ స్పెల్లింగ్ కౌ స్పెల్లింగ్ క్యారెట్ స్పెల్లింగ్ ఏంటా క్యారెట్ స్పెల్లింగ్ క్యారెట్ స్పెల్లింగ్ ఏంటా CARROT క్యారెట్ బీట్రూట్ స్పెల్లింగ్ ఏంటా BEETROOT బీట్రూట్ ఆనియన్ ఆనియన్ స్పెల్లింగ్ ఏంటా ONION ఆనియన్ చికెన్ ఓకే గాయ్స్, మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.